అయ్యప్ప స్వామి ఎవరో, అయ్యప్ప ఎవరికి జన్మించారో, మోహిని ఎవరో, భస్మాసురుడు ఎవరో, అయ్యప్ప మాహిషిని ఎలా హతమార్చారో, భక్తులు ఎందుకు అయ్యప్ప స్వామి కోసం మాల వేసుకుని శబరిమలకి వెళ్తారు, ఇవన్నీ ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. చాలా ఇష్టంతో మన అయ్యప్ప స్వామి భక్తుల కోసం ఈ వీడియో చేస్తున్నా. నాకు సపోర్ట్ ఇవ్వండి. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కలిసి దుర్గమ్మ చేత మహిషాసురుడిని హతమార్చారు అని తెలిసిందే. తన అన్న మహిషాసురుడిని దేవుళ్ళు అందరూ కలిసి చంపారు అని తెలుసుకున్న మహిషి కోపంతో ఆ దేవుళ్ళకి నరకం చూపియాలని బ్రహ్మకు కఠోరంగా, అంటే తను ఏం తినకుండా ఎముకలు కనబడేంత వరకు తపస్సు చేయడం జరిగింది. చివరికి ఆ పరిస్థితిని చూసి బ్రహ్మదేవుడు వరం ఇచ్చారు. అప్పుడు మాహిషి, నాకు ఎంత శక్తి ఉన్నా హరిహరుల చేత నేను కూడా మా అన్నలాగా చనిపోతానని తెలుసు, కాబట్టి వారి నుంచి నాకు సంహారం లేకుండా చేయండి అని బ్రహ్మదేవుని కోరింది. అప్పుడు బ్రహ్మదేవుడు ఇది అసంభవం అని అడగగా తెలివిగా మాహిషి, అయితే వాళ్ళిద్దరికి పుట్టిన బిడ్డ చేతే నా మరణం నాకు రాసిపెట్టి ఉండాలి అని కోరింది. బ్రహ్మదేవుడు తదాస్తు అని వెళ్ళిపోతాడు. అప్పుడు మాహిషి నవ్వుతూ, ఈ బ్రహ్మకు అసలు తెలివే లేదు, ఇద్దరు మగవాళ్ళకు అసలు పిల్లవాడు ఎలా పుడతారు అనే కూడా తెలియదు అని నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది. అదే సమయంలో భస్మాసురుడు అనే రాక్షసుడు శివుడిని మెప్పించడం కోసం ఒంటికాళ్ళ మీద నదీ తీరం దగ్గర కఠోరమైన తపస్సు చేస్తాడు. అతని కఠోర దీక్షను మెచ్చి శివుడు వచ్చి ఏ వరం కావాలో కోరుకొన్నాయనా అని అంటాడు. అప్పుడు భస్మాసురుడు, నేను నా శత్రువులు ఎవరినైనా సరే సునాయాసంగా హతమార్చాలి, అందుకు నేను ఎవరినైనా సరే వారి తల మీద చెయ్యి పెట్టిన వెంటనే వాళ్ళు భస్మం అయిపోవాలని కోరుకుంటాడు. అప్పుడు శివుడు వెంటనే తదాస్తు అని అనగా ఆ ప్రయోగం శివుడి మీదకు ప్రయోగిస్తాడు. శివుడు వెంటనే పారిపోతాడు. శివుడు భస్మాసురుని ముందు పరిగెడుతుంటే మధ్యలో విష్ణువు మోహిని రూపంలో వచ్చి భస్మాసురుని మైమరిపిస్తాడు. మోహిని రూపంలో వచ్చిన విష్ణువుని చూసి ఆమె అందాన్ని భస్మాసురుడు ఒక్కసారిగా ఆస్వాదించి అక్కడే ఆగిపోయాడు. వెంటనే ప్రేమలో పడిపోతాడు. అప్పుడు మోహిని, ఓ సుందరాంగుడా నాతో రా అని వయ్యారంగా నది ఒడ్డుకు తీసుకుని వెళ్ళి మోహిని నాట్యం చేస్తుంది. ఆమె అందం చూసి మైమర్చిపోయి అతను కూడా నాట్యం చేస్తాడు. ఆమె నవ్వుతూ ఉంటే ఇతను కూడా నవ్వుతాడు. ఆమె ఏం నాట్యం చేస్తుంటే అదే నాట్యం చేస్తాడు. మెల్లగా ఆమె చెయ్యి తల మీద పెట్టుకుంటుంది. భస్మాసురుడు కూడా కామంలో మునిగిపోయి అతను కూడా ఆమె ఆలోచించకుండా తల మీద చెయ్యి పెట్టుకుంటాడు. అంతే, వెంటనే అగ్నిజ్వాలలో భస్మమైపోతాడు భస్మాసురుడు. తరువాత శివుడు మోహినిని చూసి ఆమె అందాన్ని చూసి ప్రేమలో పడిపోతాడు. వీళ్ళిద్దరి కలియికలో ఒక శ్వేత బిందువు ఉద్భవిస్తుంది. ఆ బిందువులో నుండి వచ్చిన వాళ్ళే అయ్యప్ప స్వామి, మణికంఠుడు. అయ్యప్ప జనరహస్యం తెలిసిందిగా. అయ్యప్ప మాహిషి వృత్తాంతం, అయ్యప్ప గుడి ముందు అయ్యప్ప కోసం వేచి ఉన్న లీలావతి కథ. ఇక మనం అయ్యప్ప మాలను ఎందుకు వేస్తామో వీటన్నిటి గురించి తెలుసుకుందాం. మొదటిగా అయ్యప్ప మాల వేసిన స్వామిని ఏమని పిలుస్తారో కామెంట్ చేయండి. ఇంకా నేను చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సపోర్ట్ ఇచ్చి సబ్స్క్రైబ్ అండ్ బెల్ నోటిఫికేషన్ ఆన్ చేస్తే నెక్స్ట్ వీడియో డైరెక్ట్గా మీకు నేను పెట్టిన వెంటనే నోటిఫికేషన్లో వచ్చేస్తుంది. స్వామియే శరణమయ్యప్ప.